Yes, good morning, leaders. Very good morning. So, thank you, sir. Uma sir, thank you, sir. Thank you very much, sir. Good morning, sir. లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. కొంచెం తొందరగా టీమ్ ని ప్రమోట్ చేయండి, ఎక్కువ మంది లీడర్స్ జాయిన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సో విత్ ఇన్ మినిట్స్ లో మనం సార్ ది సెషన్ తీసుకోబోతున్నాము. సో మనకి ఎవ్రీ సండే ఒక స్పెషల్ గెస్ట్ తో మనం సెషన్ ని చేస్తాము. ఈ సండే మనకి వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ అండి, మూర్తి గారు. సో డిసిడి మూర్తి గారు, 5 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నర్, వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ అవర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో సార్ సెషన్ చాలా వాల్యుబుల్ ఉంటుంది. చాలా చాలా మనకి హార్ట్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ మనకు దొరుకుతాయి. సో ఇదివరకు చాలా సార్లు సార్ సెషన్ విన్నప్పటికీ కూడా ఒక కొత్తదనం అనేది ఉంటుంది. ఎవ్రీ మీటింగ్ లో ఒక కొత్త పాయింట్ అనేది మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో దయచేసి టీంని ఎక్కువగా కొత్త వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. మేము ఈ గ్రూప్స్ లో ఒకసారి తొందరగా ఫార్వర్డ్ చేసి జాయిన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సార్ సెషన్ మనం తీసుకోబోతున్నాం, విత్ ఇన్ మినిట్స్ లో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అండి. Yes, good morning, leaders. A very good morning. Once again, welcome back. Once again, welcome to morning session. సో ఇంకా లేట్ చేయకుండా సార్కి సెషన్ హ్యాండ్ ఓవర్ చేద్దామండి. కొంచెం తొందరగా ప్రమోషన్ చేయండి, తొందరగా లీడర్స్ వచ్చేటట్టు చూసుకోండి, జాయిన్ అయ్యేటట్టు చూడండి. సో సార్ని ఇన్వైట్ చేద్దాం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మూర్తి సార్. Yes, sir. Very good morning, sir. Very good morning, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్లీ వెల్కమ్ టు మార్నింగ్ సెషన్ సార్. Thank you so much, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Yes. Start చేద్దామా సార్? ఎస్ సార్, ఎస్ సార్, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద మార్నింగ్ జూమ్ సెషన్. సో మనం ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం లీడర్స్. మన వెస్టేజ్ అనే కంపెనీలో 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కంపల్సరీ మన దాంట్లో స్పెషల్ గా మనము యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గూగుల్కి వెళ్ళేసి న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ కొట్టినట్లయితే, సో అది ఏమంటున్నారు అంటే కమింగ్ ఫ్యూచర్ ర్యాపిడ్ స్పీడ్ తో గ్రోత్ అయ్యేటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే అది న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. సో మరి మన అదృష్టం ఏంటంటే మనకు ఫుడ్ సప్లిమెంట్స్ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. సో ఇది డ్రగ్ కాదు. సో నేను ఇప్పుడు పంచతులసి ప్రోడక్ట్ లైట్ వామ్ వాటర్ లో నేను 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేసుకున్నాను. అండ్ అదే విధంగా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను. సో నేను అలోవెరా అండ్ ఆమ్లా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా. ఇది ఆమ్లా ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ఇది స్పెరలినా ప్రోడక్ట్. సో ఈ 2 ప్రొడక్ట్స్ నేను తీసుకుంటున్నా. ఎస్. థ్యాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద మార్నింగ్ జూమ్ సెషన్. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా యొక్క టెస్ట్ ముందుకు స్టార్ట్ చేస్తాం చిన్నగా.
దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ యాటిట్యూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చినటువంటి జన్మకు కారణమైన భగవంతునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అండ్ విద్యా బుద్ధులు నేర్పిన గురువులందరికీ, అండ్ వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ కి, అప్లైన్స్ కి, లైఫ్ లైన్స్ కి, లవ్ లైన్స్ కి, డిఎల్సిపి రన్ చేస్తున్న ఓనర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో ఈ రోజు జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని నేను ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ భగవంతుడికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో ఇంకా స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం లీడర్స్. స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలో మనకు మార్కెట్ లో మాక్సిమం ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. సో మధ్య తరగతి వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ పడుకున్నప్పుడు ఒక కళ వస్తుందంటే ఆ కళలో ఏం చేస్తున్నాడంటే కొండలు గుట్టలు ఎక్కేసి బాగా కష్టపడుతూ కొండలు గుట్టలు రివర్స్ నదులు అన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కాడ పెద్ద డోర్ అడ్డొస్తుంది ముందుకు వెళ్ళకుండా. సో ఆ డోర్ దగ్గర తనకు మేలుకు వస్తుంది. మళ్ళీ ఆ డోర్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి అనుకుంటాడు. సో సెకండ్ డే మళ్ళీ అదే కళ వస్తుంది. థర్డ్ డే అదే కళ వస్తుంది. కానీ ఎంతవరకు ఎప్పటికీ ఏ రోజైనా కూడా తను ఓన్లీ ఆ డోర్ వద్దకే వెళ్తున్నాడు తప్ప డోర్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ డోర్ అనేది ఎంతసేపు అసలు అది ఓపెన్ కావట్లేదు. సో అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ని అడుగుతాడు, సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర, సార్ నాకు ఇలా రోజు కల వస్తుంది, ఆ కళలో మధ్యలో డోర్ వస్తుంది, డోర్ దగ్గరనే స్టాప్ అయిపోతున్నా, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా, వాట్ ఇస్ ద రీజన్ అడిగినప్పుడు సో అప్పుడు డాక్టర్ ఏమంటాడు అంటే, నో ప్రాబ్లం, నీ ప్రాబ్లం చాలా చిన్నదే, ఇబ్బంది ఏం పడకు. సో ఈ రోజు కల వస్తే ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డోర్ను ఒకసారి పరిశీలించు అని చెప్పాడు. పరిశీలించితే అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డాక్టర్ చెప్పినప్పుడు పరిశీలించడం జరిగింది అతను, ఆ మిడిల్ క్లాస్ పర్సన్. అప్పుడు ప్రతిరోజు ఆ డోర్ మీద పరిశీలించినప్పుడు ఏమని ఉందంటే లాగుము అని ఉంది, పుల్ అని ఉంది. కానీ మన మిడిల్ క్లాస్ పర్సన్ ఎన్ని రోజులు ఏం చేసిండంటే దాన్ని పుష్ చేసిండు. సో పుష్ చేస్తే అది ఓపెన్ కాలేదు. సో ఎప్పుడైతే డాక్టర్ చెప్పినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసిండో, అబ్జర్వ్ చేసినప్పుడు అది లాగిండు. లాగగానే అందమైన ప్రపంచం కనబడింది. బ్రాంజ్, సిల్వర్లు, గోల్డ్లు, స్టార్లు, క్రౌన్లు, యూసీడ్లు, డిసిడి, డియూసీడ్లు కనబడ్డారు. సో ఫారెన్ ట్రిప్స్ కనబడ్డాయి. అందమైన కారు, అందమైన ఇల్లు, అందమైన ఒక అద్భుతమైన ఒక మంచి వ్యూ. అరకు లోయలోకి వెళ్తా అంటే ఎలాంటి వ్యూ కనబడుతుందో అలాంటి వ్యూ కనబడింది. సో అప్పుడు అనుకుంటాడు ఆ డోర్ పేరే వెస్టీజ్. సో ఆ వెస్టీజ్ అనేటువంటి డోర్ ఎప్పుడైతే లాగిండో అప్పుడు అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ కనపడింది. సో ఆ నుంచి స్టార్ట్ అయిపోయి మంచి సక్సెస్ తీసుకున్నాడు ఆ మిడిల్ క్లాస్ పర్సన్. స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటారు మై డియర్ లీడర్స్. ఇక్కడ ఈ రోజు 286 మంది ఉన్నారు. సో లైఫ్ లో మనకు మార్కెట్ లో చాలా మంది కావచ్చు, కొంతమంది అటు ఇటుగా ఆలోచిస్తున్న వ్యక్తులు కావచ్చు. సో డోర్ ను లాగడం కంటే లైఫ్ లో వాళ్ళు ఎంతసేపు పుష్ చేయడమే చేస్తున్నారు. పుష్ చేస్తే ఏదైనా కూడా వెళ్ళిపోతుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు రిచ్ పీపుల్ కు తేడా ఏంటంటే, రిచ్ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీని అర్థం చేసుకునే స్టార్ట్ చేస్తాడు. పూర్ పీపుల్ సో ఇంతకు ముందు పూర్వీకులు ఎవరు చేయలేదని చెప్పేసి ఆ పూర్ పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి స్టోరీలో చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ, ట్రైనింగ్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ట్రైనింగ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ మనం ఏం చేయాలంటే లాక్కునే విధంగా ఉండాలి, అంటే తీసుకునే విధంగా ఉండాలి. ఓకే రైట్, అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా నేను లేట్ చేయదలుచుకోలేదు, సెషన్ లోకి వెళ్దాం. యా, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద వండర్ఫుల్ ట్రైనింగ్ లీడర్స్. అండ్ అదే విధంగా నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ అండ్ కో ఫౌండర్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
వాళ్ళంటూ ఈ యొక్క ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేయకపోతే మనమంటూ ఈరోజు ఇలా కలిసే వాళ్ళం కాదు. సో వన్స్ అగైన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ. ఇకపోతే మైసెల్ఫ్ మూర్తి అండ్ కవిత. సో ఈ యొక్క వెస్టీజ్ అనే ఆపర్చునిటీ రాకముందు నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా 14 సంవత్సరాలు వర్క్ చేశాను. సో ప్రైవేట్ ఎంప్లాయీ అనగానే మరి మళ్ళీ మీరు పెద్దగా అయితే ఊహించుకోకూడదు. ఎందుకంటే నేను చదువుకుంది 10th క్లాస్ తెలుగు ఫెయిల్. 10th లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంకా మీకు తెలిసిందే, 10th ఫెయిల్ అయినటువంటి ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ కి సో పెద్ద జాబ్ అయితే రాదు. చిన్న చిన్న రకరకాల చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పోస్టర్లు అంటించుకుంటూ వాల్ పోస్టర్లు అంటించుకుంటూ అలా అలా కష్టపడుతూ 14 సంవత్సరాలు ఒక మార్కెటింగ్ ఫీల్డ్ లో చేయడం జరిగింది. రైట్. సో ఆ యొక్క ఫీల్డ్ లో మరి నేను వర్క్ 10 నుంచి 12 గంటలు వర్క్ చేస్తే నాకు కంపెనీ ఇచ్చిన పే స్లిప్ ఇది. నా కంపెనీ ఆ 14 సంవత్సరాలలో నా లాస్ట్ పే స్లిప్ నేను కంపెనీ నుంచి వదిలేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి పే స్లిప్ సెప్టెంబర్ 2020. అంటే మీకు అర్థమవుతుంది, నా హైయెస్ట్ సాలరీ ఇదే. నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఈ సాలరీ ఇవ్వలేదు. అప్పుడు నాకు వెళ్తున్నప్పుడు 18,492 రూపాయలు ఫర్ మంత్ నా ఇయర్ ప్యాకేజ్ అని రూపాయి. ఇప్పుడంతా ప్యాకేజీలలో మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా ప్యాకేజ్ రూపకంగా చూస్తే నాది 2.2 ప్యాకేజ్. 2,21,000 సంవత్సరానికి నాకు జాబ్లో దొరికింది. రైట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, జాబ్ లో ఎలా ఉంటుంది అని గమనిస్తే, నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరు దయచేసి జాబ్ను నా పుట్ డౌన్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. స్టాఫ్ లివింగ్ లైక్ దిస్ ఎందుకంటున్నా అంటే, సో మండే రోజు ఇప్పుడు సండే రోజు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అంటే అది హాలిడే కాబట్టి. సో సండే సూపర్గా ఉంటుంది, హ్యాపీగా మీ లైఫ్ మీ కంట్రోల్లో, అండ్ ఆ డే మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ తోటి. వెరీ గుడ్. కానీ ఖచ్చితంగా డేట్ మారుతుంది, టైం మారుతుంది. ఆ రోజు మండే రానే వస్తుంది. నెక్స్ట్ డే మండే అనగానే ప్రతి ఎంప్లాయీకి ఎగిరి సంకలి అంటే ఎగిరి గంతేసి అయితే హ్యాపీగా అయితే జాబ్కి వెళ్ళాడు. ఎందుకంటే నిన్నటి రోజు సండే ఎంత హ్యాపీగా ఉన్నాం. సో మళ్ళీ ఈ రోజు మండే. ఆ మండే అనే పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా మాత్రం చెప్పవచ్చు, మండుద్ది మండే రోజు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆ మండే రోజు అనుకుంటాడు మళ్ళీ సండే వస్తుందన్న ఆలోచనతోటి కష్టపడతా ఉంటాడు. మండే రోజు చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ట్యూస్డేకి వచ్చేసరికి మిడిల్కి వస్తాడు, ఓకే సరేలే చేద్దాం తప్పదు కదా ఓకే అనుకుంటూ. వెడ్నెస్డే ఓకే, ఈఎంఐలు, సో ఇంటి పరిస్థితులు ముందుకు వెళ్ళమని చెప్తా ఉంటాయి జాబ్కు. రైట్. థర్స్డే వచ్చేసరికి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మనోడికి మళ్ళీ. ఎందుకో ఇంకా ఫ్రైడే సాటర్డే 2 రోజులు చేయగలిగితే సండే మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనే ఒక ఆలోచనతోటి వెళ్ళిపోతా ఉంటాడు. సో ఈ సర్కిల్లో బతకడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటున్నా అంటే నా లైఫ్ లో జరిగింది చెప్తున్న లీడర్స్. జాబ్ అనేది ఎట్లా ఉంటుందంటే, పడుకోవడం భయం భక్తితో పడుకుంటాం. ఎందుకు? రేపు ఉద్యోగానికి టైంకి వెళ్ళాలనే ఒక భయంతో పడుకుంటాం. నిజంగా ఉద్యోగం అనేదే లేకపోయి ఉంటే నీ ఇష్టం వచ్చినప్పుడు లేపుతావు. దానికంటూ టెన్షన్ గా వెళ్ళి లేవాలనేది హడావిడి ఏముండదు కదా. అండ్ అదే విధంగా టైం గుర్తుంటుంది, వీక్ గుర్తుంటుంది, వారం గుర్తుంటుంది. అంటే అది ఓన్లీ జాబర్స్ అండ్ స్టూడెంట్స్ కి ఎక్కువగా గుర్తుంటది. అదే మీరు ఒక ఎంటర్ప్రీనియర్ గా ఇప్పుడు ఎస్పెషల్ గా వెస్టీజ్ లో ఉన్న వాళ్ళు ఒక 5 to 10 lakhs ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చూడండి ఎంత లైఫ్ స్టైల్ తీసుకోగలుగుతారో. కాబట్టి దయచేసి జాబ్ ఏదైతుందో, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంత కాంపిటీషన్ లైఫ్ లో, ఇంత కాంపిటీషన్ సిచ్యువేషన్ లో మీకంటూ ఒక జాబ్ దొరికింది, మీకంటూ ఒక ఉపాధి దొరికింది అంటే యు ఆర్ ద గ్రేట్. నిజంగా మీరు చాలా గ్రేట్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి అదే మీరు చేయగలుగుతున్నప్పుడు ఇది ఎందుకు చేయలేరు వెస్టీజ్? నిజంగా ఆలోచించండి. మీరు చేసే జాబు మీ ఫ్రెండ్స్ ఎంతో మంది ట్రై చేసిండ్రు, కానీ వాళ్ళందరికీ రాలే, మీకే వచ్చింది. వెరీ గుడ్. సో 8 గంటలు జాబ్ చేయండి, 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు ఇంకా మీ హ్యాండ్ లో ఉంటున్నాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా పాయింట్స్. జాగ్రత్తగా పట్టుకోండి ఒక్కొక్క పాయింట్స్ వచ్చేటప్పుడు.
8 గంటలు నిద్రపోయారు, 8 గంటలు జాబ్ చేశారు, 8 గంటలు ఇంకా మిగిలే ఉన్నాయి. సో ఆ 8 గంటల్లో 2 గంటలు పొద్దున మీ ఫ్యామిలీకి ఇవ్వండి, సాయంత్రం 2 గంటలు మీ ఫ్యామిలీకి ఇవ్వండి. 4 గంటలు పోతే ఇంకా 4 గంటలు మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఆ 4 అవర్స్ ఏం చేస్తున్నారు? సో కాబట్టి నేనేమంటుంటే బిగ్గర్కి బెగ్గర్కి ఈక్వల్ టైం ఇచ్చినప్పుడు, సో సమయాన్ని ఎలా విత్‌డ్రా చేసుకుంటున్నా ఫర్ డే, ఆ 4 అవర్స్ కనుక ప్రాపర్‌గా మీరు వెస్టీజ్‌లో పెట్టగలిగితే, ఇక్కడ మీరు అద్భుతం క్రియేట్ చేయవచ్చు. రైట్. ఎందుకంటున్నా అంటే నా లైఫ్‌లో నేను ఫస్ట్ ఏదైనా ఎవరైనా నా లైఫే కాదు ఎవరి లైఫ్‌లో అయినా ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైమ్‌ను ప్రియారిటైజ్ చేసుకోవాలి. టైమ్‌ను ఫస్ట్ దొరకపట్టుకోవాలి. ఒకటి. రెండోదొచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ వర్క్ అని ఫీల్ కావాలి. ఓవర్ నైట్‌లో బ్రిడ్జ్ కట్టలేం. ఓవర్ నైట్‌లో టెంపుల్ కట్టలేం. ఒక దానికంటూ ఒక ప్రియారిటైజ్ అనేది చేస్తాం. దానికంటూ ఒక టైమింగ్ పెట్టుకుంటాం. మీ ఇల్లు కట్టాలన్నా ఓవర్ నైట్‌లో ఒకటే రోజు రాత్రి మీ ఇల్లు కట్టలేరు. కదా! సో, కాబట్టి వెస్టీజ్ అనే ఆపర్చునిటీలో మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఇదేదో స్కీములాగా, ఇదేదో ఆహ్, త్వరగా డబ్బులొస్తాయనే ఒక ఆశతోటి చాలామంది చాలా రకాలుగా ఊహించుకొని వస్తారు. సో, అలాంటి ఊహించుకొని వచ్చిన వాళ్ళకు మోకాళ్ళు మోచిప్పలు పలుకుతాయి. సో, ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాదు. అప్పుడు ఇలాంటియన్నీ వేస్టు అని జెప్పేసి ఒక సింపుల్ క్లెయిమ్స్ చేసి ఎళ్ళిపోతారు. నిజంగా వేస్ట్ అయితే నిజంగా మాలాంటి వాళ్ళం ఇలాంటి లీడర్స్ ఉండరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ అందరికి చెప్పేది ఒకటే. ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు టైమ్‌ను ప్రియారిటైజ్ చేసుకోవాలి. టైమ్‌ననేది దానికి సెట్ చేయాలి ఫస్ట్. నేను ఈ టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఇది ఒక ప్రాజెక్ట్ వర్కు. దీన్ని ఒక అంటే ఒక పీరియడ్ ఆఫ్ అంటే 2-5 ఇయర్స్ అనేది టైం పెట్టుకోండి. ఇట్స్ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ లాస్టింగ్ బిజినెస్. ఓకేనా? సో, ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో, సో, ఈ ట్రైనింగ్ ఏంటి చెప్తున్నా అంటే, మీ ఇంటి చరిత్ర మీరు మాత్రమే మార్చగలగాలి. అంతే తప్ప మీ అప్‌లైన్ మార్చలేడు. అవకాశాలు మార్చలేవు. రైట్? జాగ్రత్తగా వినండి. సో, మరి మీ ఇంటి చరిత్ర మీరు మాత్రమే మార్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, నీకు నిజంగా బుర్రలో కరెక్ట్ ఆలోచనొస్తే, నేను మీకు ఒక ఛాలెంజ్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ కావచ్చు. ఏమంటున్నా అంటే, పేదవాడిగా పుట్టడం, లేకపోతే మిడిల్ క్లాస్ అని చెప్పేసి నీ దాకా ఆ వర్డ్ రావడం నిజంగా నీ అదృష్టం. మీ ఒక గ్రౌండ్‌లో సర్కిల్ ఉంటాయి గదా! సో, గ్రౌండ్‌లో మీ తాత పేదరికం అనే జెండా పట్టుకొని పాపం ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ అంటే రౌండ్‌గా తిరిగాడు. అదే పేదరికం జెండా రౌండ్‌గా తిరిగి మీ నాన్నకిచ్చాడు. స్టార్ట్, స్టార్ట్ ద గేమ్. మిడిల్ క్లాస్ అనే జెండా. సో, అదే మిడిల్ క్లాస్ జెండా మీ నాన్న మీ చేతికిచ్చాడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, యెస్ నా పని నేను కూడా నా శక్తి మేరకు గ్రౌ గ్రౌండ్‌లో ఆ మిడిల్ క్లాస్ అనే జెండా పట్టుకొని తిరిగి మళ్ళీ నా కడుపులో పుట్టిన పిల్లలకు ఇవ్వాల్సిందే అని ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయినంత వరకు మీ ఇంటి చరిత్ర మిడిల్ క్లాస్ లాగానే ఉంటుంది. సో, ఈరోజు మీరు డిసైడ్ అయితే ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికొచ్చింది. ఆల్రెడీ వేకెన్సీ ఉంది. వేకెన్సీ మీన్స్ మీ ఇంట్లో మిడిల్ క్లాస్ అనే వేకెన్సీ రెడీగుంది మీ దగ్గర. సో, మీరు కరెక్ట్ ఆపర్చునిటీని పట్టుకొని, ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ పర్ఫెక్ట్‌గా పట్టుకొని, మీరు 2-5 ఇయర్స్ ఇదొక ప్రాజెక్ట్ అని డిసైడ్ అయ్యి, ఎవడొచ్చినా, ఎవడు రాకపోయినా ఇది నాది. నా ఇంటి చరిత్ర నేను మార్చుకోవాలి. ఇక్కడి నుంచి నేను మిడిల్ క్లాస్ జెండా ఇవ్వను. ఒక సక్సెస్ జెండా ఇవ్వాలని గనుక మీరు డిసైడ్ అయితే, ట్రై చేస్తే కాదు. ట్రై ఎవడైనా చేస్తాడు. డిసైడ్ అయితే అప్పుడు మీ ఇంటి చరిత్ర మీరు మార్చుతారు. అక్కడి నుంచి
మీ జెండా మారుతుంది, మీ ఫోటో మారుతుంది, మీ కటౌట్ మారుతుంది. అది డిసైడ్ అయితే గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే మా తాతలు ముత్తాతలు అద్భుతంగా సంపాదించి పెట్టిల్లు ఆస్తి. వెరీ గుడ్, ఎంజాయ్ చేయి, ఎవడద్దన్నాడు? మరి నువ్వేంటి? మీ తాతకు మీ నాన్నకు ఒక పేరుంది, ఇంత ఇచ్చారు, ఇంత సంపాదించారు, షటర్స్ కావచ్చు, మంచి అంటే ఐ మీన్ మంచి ఒక మెయిన్ రోడ్డుకు మంచి షటర్స్ ఇచ్చారు, లేకపోతే మంచి బిల్డింగ్ ఇచ్చారు, మంచి ఆస్తులు ఇచ్చారు, అంతస్తులు ఇచ్చారు. వెరీ గుడ్. మీ తాతది, మీ నాన్నది, వాళ్ళ పేరు చెప్తున్నాం. రేపు నీ కడుపులో పుట్టిన కొడుకు ఏం చెప్పాలి మరి నీ గురించి? వీడు ఒక వెధవ, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తిని అలా కరిగించుకుంటూ నా దగ్గరికి వచ్చి ఇంత ఇచ్చిండు అని చెప్పేసి అనాలా? కాదు కదా. సో నీ ముత్తాతలు ఏమి సాధించారనేది అప్రస్తుతం. ఎప్పటికైనా నీ ఎదుగుదల నీది మాత్రమే. బ్యూటిఫుల్ వర్డ్ నేననలేదు, అబ్రహం లింకన్ గారు అన్నారు. సో మళ్ళీ నేను ఇక్కడ మీకు ఆపర్చునిటీ రెడీగా ఉందండి. ఇంత రెడీమేడ్ కేక్ లాంటి ఆపర్చునిటీ మీకు లైఫ్ లో భూతద్దం పెట్టి వెనకలాడినా దొరకదు, మైక్రోస్కోప్ పెట్టిన వెనకలాడినా దొరకదు. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, రెడీమేడ్ కేక్ లాంటి ఆపర్చునిటీలనే మీరేంటో నిరూపించుకోలేకపోతే ఇంకా మీరు బయట మార్కెట్లో ఏం చేయగలుగుతారు? సో దయచేసి అర్థం చేసుకోండి. మీరేంటి? నేను ఇక్కడ ఒక వర్డ్ కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా. నేనెందుకు పుట్టినా అనే క్వశ్చన్ వేసుకోండి. పొద్దున అద్దంలో చూసి, అద్దంలో ఒక అద్భుతమైన వ్యక్తి కనబడతాడు, ఆయనను అడగండి నేను ఎందుకు పుట్టినా. దేవుడు కాదండి, దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి అడగడం గొప్పతనం కాదు. మీ అద్దంలో అద్భుతమైన దేవుడు కనపడతాడు, ఆ దేవుణ్ణి పట్టుకొని అడగండి నేను ఎందుకు పుట్టినా. ఒకటి. మిడ్ నైట్ మధ్యరాత్రి లేచి నీ మీ మీ బెడ్ని చూసి నేనెందుకు పుట్టించినా అని ప్రశ్న వేసుకోండి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ చేతిలో ఉన్న అవకాశాన్ని 100% వర్క్ చేయడానికి ఇష్టపడతాం. ఈ క్వశ్చన్స్ వేసుకోని వ్యక్తులు ఏదో టైం పాస్ కోసము, ఫ్రెండ్ పిలిచిండని, ఎవడెవడో పిలిచిందని చెప్పేసి అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు అత్తారింటికి దారేదిలా. అర్థమవుతుంది అనుకుంటున్నా. కొంచెము తీసుకోండి. ఏదన్నా ఎవరైనా ట్రైనింగ్ చెప్పేటప్పుడు కొద్దిగా దులుపుకోండి. మీ మైండ్లో ఉన్న, ఇప్పుడు పండుగకు ఇంట్లో బూజు కర్రతో బూజు దూసుకున్నట్టు. సో కొన్ని ఏదైనా ట్రైనింగ్ పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు ఎవరైనా లీడర్స్ అంటే మీ మీద కోపంతో అస్సలే మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, ఓకే? సో ఇప్పుడు మీరు నిజంగా మార్పుకు సిద్ధంగా ఉన్నారు, మీ బ్రెయిన్ కొంచెం రియలైజ్ అయ్యారు, యా ఐ కెన్ డూ అనే ఒక థింక్ మీ మైండ్ లో వచ్చేసినప్పుడు దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్. చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది. చాలా, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు చదువుకున్నారా చదువుకోలేదా, మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్స్ నథింగ్. మీరు ఏదైనా ఒక ఆపర్చునిటీని పట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక దాంట్లో మీరు ఇక్కడ వెస్టిజ్ లో నేనేంటో నాకు ఇక్కడ దొరుకుతుంది అని మీకు అనిపించినప్పుడు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, బట్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం మంచి మంచి తలలు పండిన నెట్వర్క్ పిహెచ్డీలు చేసిన మేధావులు సైతం సంకనాకిపోయారు. అర్థమవుతుందా? డిసిప్లిన్ లేక. సో మరి ఇక్కడ డిసిప్లిన్ అంటున్నావు కదా సార్, మరి దేంతో నేను డిసిప్లిన్ అయి ఉండాలి, దేంతో కనెక్ట్ అయి డిసిప్లిన్ గా ఉండాలి? సిస్టమ్ కు డిసిప్లిన్ గా ఉండాలి. వింటే పదాలు, ఆచరిస్తే అస్త్రాలు. గుర్తుపెట్టుకోండి. ఇంకా పడుకోనే వింటున్నావా, నీ దరిద్రం నీ నెత్తి మీద తాండవిస్తుంది. ఇంకా నువ్వు పడుకోనే వింటే, ఇంకా నువ్వు నాకే అన్నీ తెలుసు, వీడేంది చెప్పేది అనుకుంటున్నావా, ఇంకా నీకు ఆ శనిదేవుడు నీ నెత్తి మీద తిరుగుతున్నాడు అన్నట్టు. సో జాగ్రత్తగా వినండి. మీ ఇంటి చరిత్ర మారడానికి మీరు డిసైడ్ అయ్యారు. మీరు డిసైడ్ అయినటువంటి ఆపర్చునిటీలో మీకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్.
డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన వెస్టీజ్లో ఉన్న సిస్టంలో నుంచి వస్తుంది. ఆ సిస్టమ్ ఏంటో మీ అప్లయన్స్ని అడిగి తెలుసుకోండి. ఎస్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో డిసైడ్ అయితే అయినావు, డిసిప్లిన్ అయితే ఉంది, వెరీ గుడ్. బట్ డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ విజువలైజేషన్ చేసుకోండి. నాకు ఇది వస్తుంది. వెస్టీ స్టార్ట్ చేయక ముందు చేసిన తర్వాత మీలో అద్భుతమైన మార్పు కనబడాలి. మీ మాట తీరు, మీ డ్రెస్ సెన్స్, మీ వర్క్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ ఒక డ్రీమ్ డ్రివెన్ పర్సన్ లాగా కలలను సాధించుకోపోతున్న ఒక వెహికల్ ను పట్టుకున్నారు మీరు. కలలను ఎందుకంటే ఈ వెస్టీజ్ అనే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎవడు పిచ్చోడై చేయట్లేడు. 2 నుంచి 5 సంవత్సరాలు పిచ్చి పిచ్చి పట్టినట్టు ఎవడైతే వెస్టీజ్ ని పట్టుకొని ప్రాణంగా చేసిండో వాడు లక్షలలో సంపాదిస్తున్నాడు, కోట్లలో ఎదుగుతున్నాడు. నీ కండ్ల ముందు ఇంత సాక్ష్యం కనబడ్డా నీ మైండ్ దొబ్బుతుందా? నీకు అసలు ఏం అర్థమైతలేదు. ఇంకెక్కడ పెడుతున్నావు టైం? నీకు డ్రీమ్ లేదు. ఎంతసేపు ఆ పాత పనిని అద్భుతంగా తూడుస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆ పాత పనిని తూడ్చడం మీన్స్ రోజు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను జాబ్కి వెళ్ళాలి. నీ రక్తం మరుగుతలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు, జాబుకు పోతున్నావు. ఫ్రిడ్జ్ లో పెడితే పెడితే కానీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినావు, ఏమైతుంది రక్తం? గడ్డ కడితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. ఇప్పుడు నేను చెప్పే పదాలు ఏవైతున్నాయో మసలాలే. అది రావాలంటే నీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. మేము ఇప్పుడు ఏం చేయలేము. మిమ్మల్ని తట్టి లేపి నీకంటూ ఒక డ్రీమ్ ఉంది, నువ్వంటూ ఒక ఆపర్చునిటీలో ఉన్నావు, నీకంటూ ఒక గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు, చలో కలిసి పని చేద్దాం. ఇట్స్ ఏ వండర్ఫుల్ డ్రీమ్ డ్రివెన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది నీ కలలను సాధించుకోపోయే ఒక అద్భుతమైన మార్గం ఇది అని చెప్పేసి మేము తట్టి లేపుతున్నాం. ఇన్ని మీటింగ్స్ పెడుతున్నాం, ఇంకా నువ్వు బద్ధకస్తుల్లాగా ఆ పక్కన వీడి ఆ పరిస్థితులను వీడి బయటికి రావట్లేవే. అర్థమవుతుందా? సో డ్రీమ్ పెట్టుకోవడం గొప్పతనం కాదు, డ్రీమ్ పని చెయ్యదు. డ్రీమ్ పని చేయదు, నిన్ను పని చేపిస్తుంది. నీ డ్రీమ్ నిజమైతే నిన్ను పని చేపిస్తుంది. నీ ఎఫర్ట్స్ మారుతాయి, నీ ప్రోగ్రెస్ మారుతుంది. డే బై డే నీ ప్రోగ్రెస్ కంప్లీట్ మారుతుంది. ఎన్ని మీటింగ్లు వింటారో నాకైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎన్ని మీటింగ్స్ వింటున్నారు, ఏం చేస్తున్నారు? ఒలికిపోతుంది నాలెడ్జ్. ఒక్కొక్క ట్రైనర్ వచ్చి, ఒక్కొక్క లీడర్ వచ్చి మార్నింగ్ టైంలో కావచ్చు, 6 o'clock కావచ్చు, ఈవినింగ్ 8 o'clock కావచ్చు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఒక లీడర్ వచ్చి ఒక ఒక పర్సన్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత కష్టపడతాడు సబ్జెక్ట్ కోసం కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, అవన్నీ తీసి చెప్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. చలనం లేని రాయి సైతం మారుతుంది. మరి మనలో మార్పు రాకపోతే ఎలా? కాబట్టి దయచేసి డ్రీమ్, చాలా డ్రీమ్ పెట్టుకున్నామంటే పెట్టుకున్నట్టు కాదండి. ఫీల్డ్ వరకు వెళ్ళాలి, ఇంటికి రావాలి, ఫ్యామిలీ అసెంబ్లీ పెట్టుకోవాలి. మనకు ఇది డ్రీమ్ వస్తుంది, మనకి డ్రీమ్ వస్తుంది అని మాట్లాడాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ లో మీకు ఒక అద్భుతం కనబడుతుంది. ఎస్, ఇంకా నేను దీనికోసం హార్డ్ వర్క్ చేయాలి. మీకు నెగిటివ్ అనేది మీ మైండ్ లో కావచ్చు, మీ అందుబాటులో కూడా దగ్గరికి రావాలంటే అది భయపడుతుంది, సుస్సు పోసుకుంటుంది. ఎసార్ను ఎందుకంటే మీ చుట్టూ కానీ, మీ మైండ్ లో కానీ, మీ వర్క్ లో కానీ, మీ మాటలో కానీ మొత్తం బీ పాజిటివ్. దయచేసి లీడర్స్, డ్రీమ్స్ డజంట్ డోంట్ వర్క్ అంటిల్ యూ డూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు చేసేదాన్ని ఇష్టపడకపోతే మీరు విఫలం అవుతారు. నిజమే. ఒక అమ్మాయిని ఎంత ఇష్టపడ్డావు? ఒక 10th క్లాస్ తర్వాత నిన్ను అడిగారు మీ ఇంట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏ స- ఏ ఏ కోర్స్ తీసుకుంటావు, ఎంపీసా బైపీసా, నీకు ఇష్టం వచ్చింది తీసుకోరా అని చెప్తున్నారు ఇప్పుడు. అవునా కదా? ఎందుకంటే చదివేది నువ్వని. ఇక్కడ కూడా అంతే. వెస్టీజ్ ఆపర్చునిటీకి వచ్చినవా, నీకు బలవంతంగా వచ్చినవా, భయంతో వచ్చినవా? వచ్చినావు, వెరీ గుడ్. స్టాండ్ అయి నిలబడ్డావు. 1 year, 2 years, 6 years, 5 months అవుతుంది అంటే నీకు ఇష్టపడ్డావు ఇక్కడ. మరి ఆ ఇష్టపడ్డ దాన్ని పని రూపకంగా ఎందుకు మనము దాన్ని ఇష్టపడకూడదు? ఎంతసేపు వాడెవడో చేతి నేను బతకాలంటే, సార్ ఎవడో చేసింది అంతవరకే సార్.
నేను చేసింది పర్మనెంట్ సార్. నా హిస్టరీని నేను క్రియేట్ చేసుకోవాలి సార్. అంతే, ఎవడో క్రియేట్ చేసుకున్న దాన్ని అది చెప్పుకోవడానికి బాగుంటుంది కావచ్చు, కానీ నిజంగా ఒక సోల్ ఉంటుంది కదా లోపల, అది పెద్ద కిక్ ఉండదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వెస్టీజ్ అనే ఆపర్చునిటీని ఇష్టపడండి, ఈ పనిని ఇష్టపడండి, ఆ ప్రోడక్ట్ని ఇష్టపడండి, ఆ ప్లాన్ని ఇష్టపడండి, మీ అప్లైన్ ఇష్టపడండి, మీ డౌన్ లైన్ ఇష్టపడండి. ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేయకపోతే మీరు విఫలమైపోతారు. నేను అనట్లేదు ఈ మాట, స్టీవ్ జాబ్స్ అంటున్నారు. రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి. ఈ వర్డ్ విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటున్నా అంటే బిఏ అకౌంటబిలిటీ. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోవడం ఖాయం. మరి నీ అకౌంటబిలిటీ ఏమైంది? ఎవడికో ఇవ్వాల్సిన అకౌంటబిలిటీ అవసరం లేదు మిత్రమా. నీ కుటుంబం, నీ భార్య, నీ కడుపులో పుట్టిన నీ పిల్లలకు నువ్వేం అకౌంటబిలిటీ ఇస్తున్నావు? వెస్టీజ్ స్టార్ట్ చేసి 394 మంది ఇప్పుడు నిలబడ్డారు. వెస్టీజ్ లో జాయిన్ అయ్యారంటే మీరు టైం పాస్ కోసం జాయిన్ కాలేదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో నచ్చి స్టార్ట్ చేసే వచ్చారో ఈ రోజు ఇక్కడ మీరు జాయిన్ అయి ఉన్నారు మిత్రమా. మీ ఫ్యామిలీ వెస్టీజ్ జాయిన్ అయినప్పుడు 6 నెలలకో, 3 నెలలకో, 1 ఇయర్కో మీటింగ్లకు అటెండ్ అయ్యో, మీ అప్లైన్ వచ్చో, మీకు డ్రీమ్ రాపిచ్చో, లేకపోతే డ్రీమ్ క్రియేట్ చేపించో, మీకంటూ ఇది కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీకు వాళ్ళు గుర్తు చేశారో, మరి ఆ ప్రామిస్ ఏం చేసావు? వాట్ ఈజ్ యువర్ ప్రామిస్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకున్న 1 ఇయర్లో నా పాప బర్త్డేకి నా కార్ వస్తుంది అని చెప్పేసి, నేను కార్ తీసుకోవాలి అని చెప్పి నేను అనుకున్న దాన్ని ప్రామిస్ చేసిన నా కుటుంబంతో. గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్, నీ పిల్లలకు నీ ఆస్తి ఎంత, నీకు ఎట్లా ఇన్కమ్ వస్తుందని తెలియదు. నువ్వు ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉంటుందో, మా పాప, నేను నెక్స్ట్ బర్త్డేకు కార్ ఇస్తున్న పాప పాప అని చెప్పేసి అన్నారు. బిడ్డ అనగానే నెక్స్ట్ వ్యాన్ వచ్చేసింది. స్కూల్ వ్యాన్ రాగానట్టే మా పప్ప నా బర్త్డేకు కార్ కొంటాడు అని చెప్పేసింది. క్లాస్కి వెళ్ళగానే అందరితో చెప్పేసింది, ఫ్రెండ్స్ తోటి. పండుగలకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చుట్టాలతో చెప్పేసింది. నిజంగా నేను మరి బర్త్డే టైంలో కనుక నేను కార్ ఇవ్వకపోతే నా అకౌంటబిలిటీ ఏమైంది? ఒక్కసారి పోయింది. ఎక్స్ ఎక్స్క్యూజ్ చేయి నాన్న, పరిస్థితులు బాగలేవు, సారీ, నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఇస్తా అని మళ్ళీ ప్రామిస్ చేసినావు. మళ్ళీ ప్రామిస్ చేస్తే నిజంగా చెప్పు, ఆ వ్యాన్ వచ్చింది, క్లాస్కి వెళ్ళింది. నీ బర్త్డే వచ్చింది కదా, నీ కార్ వచ్చిందా అని నీ మీ బిడ్డను పట్టుకొని అందరూ అడిగారు. నీకు సిగ్గు అనిపించేది కావచ్చు, కానీ ఆ మాట విన్న నీ పాపకు భయంకరమైన సిగ్గు అనిపిస్తుంది. ఇటు నాన్నతో డైరెక్ట్ అడగలేక, నా ఫ్రెండ్స్కి చెప్పలేక అసలు ఎంత బాధపడతారో ఆలోచించండి. మాట మాట్లాడుతున్నాము అన్నప్పుడు మీ అకౌంటబిలిటీ ఏమవుతుంది? సార్, ఒక గొడ్డలి పట్టుకొని ఒక ఒక గనిలో ఉన్నావు. గని ఏమంటారు? భూగర్భంలో మనము బొగ్గు తీసే గని ఉంటది కదా, ఆ గనిలో ఉన్నావు. గొడ్డలు ఉంది నీ చేతిలో. ఆక్సిజన్ యాక్చువల్ గా బయట నుంచి వాళ్ళకు ఇస్తారు, లోపల అండర్ గ్రౌండ్ కాబట్టి. ఆక్సిజన్ కట్ అయింది, ఆక్సిజన్ లేదు. సైడ్ ఎంబడి మీరు చెవు పెడితే సైడ్ జస్ట్ ఒక పొర అవతల ఆక్సిజన్ వెళ్తుంది అన్న విషయం మీకు తెలిసింది. మీ చేతిలో గొడ్డలు ఉంది, మీ ప్రాణం పోతుంది, మీరున్నటువంటి దాంట్లో ఆక్సిజన్ లేదు. జస్ట్ సైడ్ ఒక 2 ఇంచుల ఆ మైనింగ్ ఏదైతుందో దాంట్లో నుంచి ఆక్సిజన్ పోతుందని మీకు తెలిసినాక, పోతే పోనీ నేను చచ్చిపోతా అని చచ్చిపోతావా? ఆ గొడ్డలితోటి నీ ఊపిరిని బిగపట్టుకుని ఒక్క గట్టిగా ఒక దెబ్బ కొడితే గోడ పగిలి ఆక్సిజన్ నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణం కాపాడుకుంటుంది. ఆ అదే వెస్టీజ్. అర్థమవుతుందా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి,
మీరు ఎంతో మందికి ప్రామిస్ చేస్తున్నారో నాకు ఇది వస్తుంది, నేను ఇది తీసుకోవాలని. అరే, తీసుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. అవతలి పక్కన ఆక్సిజన్ పోయినట్టుగానే అవతలి పక్కన తీసుకుంటున్నారు. మేము అప్లయన్స్ కోర్సు వెస్టీజ్ లో హానెస్ట్ గా చేస్తున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎస్, గొడ్డలు పట్టుకొని అంటే అర్థమైంది, బిజినెస్ ప్లాన్ పట్టుకొని మీరు మార్కెట్ లో ఒక్క గంట 2 గంటలు విరుచుకు పడండి. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడండి. ఎవడు ఎక్కట్లేడు కదని బస్సు రాకుండా ఆగుతుందా? బస్సు కంటిన్యూగా వస్తూనే ఉంది, పోతున్నది. ఎక్కేవాడు ఎగుతున్నాడు, దిగేవాడు దిగుతున్నాడు. మరి నీకేంటి ప్రాబ్లం? నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ డైలీ వర్క్? నీ ప్రామిస్ నిజమైతే, నీ బతుకు నిజమైతే, నీవిచ్చిన ప్రామిస్ కు నువ్వు చేస్తున్న వర్క్ కు ఏంటి, ఏంది? ఒక ఎంటిక తెల్లబడ్డదని సంబరపడితే అటు ఇటు చూసారు 100 ఎంటికలు తెల్లబడుతున్నాయి. ఇంకా సంబరం అయిందంటే కలర్ వేసుకొని బతుకుతున్నాం. కలర్ వేసుకొని బతికితే మాత్రం ఇంకా ఏజ్ అట్టనే ఉంటుందా? ఏదో రోజు చచ్చిపోతాం. అప్పుడు ఫీల్ అవుతావు, అయ్యో నేను అది బీకితే బాగుండు, నేను ఇది పొడిస్తే బాగుండు. రోజు పొద్దున పిచ్చోడై ముత్తుకుంటున్నాడా రంజిత్ కుమార్ గారు? టైం లేదు, టైం సరిపోవట్లేదు. టైం చాలా ఇంపార్టెంట్, చాలా టైం ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నావు? ఈ ట్రైనింగ్ తర్వాత కూడా నీలో మార్పు లేకపోతే నువ్వు చచ్చిపోయినావు. జస్ట్ మనుషులు చూడడానికి బతుకున్నట్టు. ఇంకా ఎందుకంటే ప్రామిస్ చెయ్యండి. ఇప్పుడు నేను చేయలేదు సార్ అని మీరు బిల్డప్ ఇస్తే, దయచేసి ఈ రోజైనా మీరు ప్రామిస్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు ప్రామిస్ చేయండి. ఆ చేసిన ప్రామిస్ ని గుర్తు పెట్టుకొని, ఒంట్లో భయం పెట్టుకొని, అనునిత్యం ఎవ్రీడే చేయవలసిన పని చేయండి. అర్థమవుతుంది అనుకుంటున్నా, రైట్? నెక్స్ట్, ఈ పనిని చేద్దామని డిసైడ్ అయినప్పుడు పర్ఫెక్ట్ క్యాండిడేట్ తో మ్యాచ్ కాండి. నువ్వు ఈ బిజినెస్ ను చేద్దామని డిసైడ్ అయితే, ఇక్కడ చూడండి, చెక్ మారా పెన్సిల్ ఒక దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ ఏమైనాయి? ఆపోజిట్కి వెళ్ళిపోయినాయి. ఇలాంటి టూల్స్ తో, అంటే ఇలాంటి ఫ్రెండ్స్ తో, ఇలాంటి సమూహంతో మీరు ఏం పీకలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా, అర్థమవుతుందా? చేయాలి, చూపించాలంటే ఈ బిజినెస్ చేస్తున్నోడి చేయి పట్టుకోండి. మీకు ఈ బిజినెస్ ను పర్ఫెక్ట్ గా గైడ్ చేసే వ్యక్తిని పట్టుకోండి. అంతేగాని రాంగ్ టూల్స్ పట్టుకొని రైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీ అంత పిచ్చోడు ఇంక ఈ భూమి మీద ఎవడున్నాడు. కనీసం క్వాలిఫై కూడా కాడు, వాడి వాడి మాటలు పట్టుకొని మీరు వింటా ఉంటారు. బుర్ర ఎక్కడ పెడుతున్నో, ఎవడికి అప్ప చెప్తున్నావు, నీ బుర్రను అర్థం చేసుకో. రైట్? మనిషిని ఎవ్వరు బాగు చేయలేరు. ఒక మనిషిని ఎవ్వరు బాగు చేయలేరు, అలా అని ఎవరు నాశనం చేయలేరు. తనంతట తానే చేసుకునే వరకు ఒక్కొక్క పదం మీకు అర్థమైతే గూస్ బంప్స్ రావాలి. మీరు ఇంకా అట్నే పండుకొని వింటున్నావా? ఇంకా నేనేం చేయలేను, కానీ జాగ్రత్తగా వినండి. బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా నీకు నువ్వే. ఎందుకంటే ఒక మాట గుర్తుకొస్తుంది ఇక్కడ నాకు. ఒక బిచ్చగాడు బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటిని అడిగితే వేయలేదు, ఇద్దరిని అడిగిండి వేయలేదు. ఈ ఈ ఇంట్లో వేయకుండా మీద నుంచి దున్నపోతు లాగున్నావు, అడక తినే కంటే ఏదైనా పని చేసుకొని బతకవచ్చు కదా అని చెప్పేసి తిట్టిల్లు ఇంకా మీద నుంచి. అప్పుడు ఆ ఎదిరింటి ఆయన చూసిండు, ఏంటి నీ పరిస్థితి, అందరూ తిడుతున్నారు కదా, నీకు ముద్ద వేయట్లేదు, మీద నుంచి అందరూ తిడుతున్నారు కదా, ఆ తిట్లని నీకు బాధ అనిపిస్తలేవా అని ఇంకొక ఇంటి వ్యక్తి అడిగిండు. అప్పుడు ఆ బిచ్చగాడు నవ్వుతూ ఒక సమాధానం చెప్పాడు, వాళ్ళు తిట్టిన తిట్లు గనక నేను పట్టించుకొని ఉండుంటే నీ ఇంటికి రాకపోయేవాడిని. వాళ్ళ తిట్లు వాళ్ళ వాకిట్లోనే వదిలేసి, అంటే వాళ్ళకే అప్పచెప్పి నేను అది వచ్చి నెక్స్ట్ మీ ఇంటికి వచ్చేసిన. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. అంటే ఒక పడవ వేసుకొని నేను సముద్రంలో వెళ్తున్నప్పుడు, పడవలో నేను ఎంత హ్యాపీగా వెళ్తున్నాను అదే ఇంపార్టెంట్. కానీ
ఆ నీళ్లు నా పడవ లోపటికి వస్తే ప్రాబ్లం. అర్థమవుతుందా? అంటే ఆ అడక్క తినే వ్యక్తి, ఆ మొదటి ఇంటి వ్యక్తి తిట్టిన తిట్లు గనక తీసుకొని ఉంటే మెదడుకు, నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు. నన్ను ఇంత తిట్టారు, నేను ఇంకా అడుక్కోను అని చెప్పేసి వెళ్ళాడు, నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు. అంటే అర్థమైంది, వాళ్ళ తిట్లు వాళ్ళ వాకిట్లోనే వాళ్ళకే వదిలేసి నేను నెక్స్ట్ మీ ఇంటికి వచ్చినా అన్నాడు. ఇక్కడ కూడా అంతే, వెస్టీజ్ ఆపర్చునిటీ కూడా అంతే. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ లో ఎవరో బాగు చేయలేరు, అలానే ఎవరు నాశనం చేయలేరు, మీరు చేసుకుంటే తప్ప. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదేంటంటే, ఈ పదం జాగ్రత్తగా వినండి. యు ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఫెయిలింగ్. బ్యూటిఫుల్ వర్డ్. సార్ గ్రామర్ మిస్టేక్ ఉంటే దయచేసి గ్రామర్ను చూడకండి, కంటెంట్ చూడండి. ఎందుకంటే మనది అసలే 10th ఫెయిల్. దయచేసి ఈ ఈ వర్డ్ ఇప్పుడు ఫెయిల్యూర్ అనే వర్డ్ రాయడానికి నాకు నాకు నిజంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాలా ఈజీ అయింది. నేను నేను నోటితో ఫెయిల్యూర్ అంటే ఆ వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. రాయాలంటే చాలా కష్టం, నా వల్ల కాదు. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, మంచిగా జాగ్రత్తగా అండి, మీరు ఫెయిల్ అవుతున్నారా, ఫెయిల్యూర్ అవుతున్నారా, ఫెయిలింగ్ అవుతున్నారా అనేది నేను మీతో మాట్లాడుతున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పూర్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ పెట్టుకున్న వాళ్ళు మీ పరిస్థితులను మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటా ఉంటారు అన్నట్టు. ఆ కంట్రోల్లో బతుకుతూ ఉంటారు, వాళ్ళని పూర్ మైండ్ సెట్ అంటారు. చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ నేను మీకు క్లియర్గా అర్థమై చేస్తున్నా. మీరు రోజు చేసే దినచర్య ఏదైతే ఉంటుందో ఆ దినచర్యను రోజు రోజుకు తలుసుకుంటూ దాంట్లో మీరు ఇంకా చాలా బాగా కష్టపడాలని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళను పూర్ మైండ్ సెట్ అంటారు. ఇక్కడ ఇక్కడ చూడండి, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉంటాయి కదా. ఈ రిచ్ మైండ్ సెట్ ఏంటంటే, పాస్ట్ను మీరు కంటిన్యూ చేయరు, పాస్ట్ను కంటిన్యూ చేయరు, ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తారు, ఫ్యూచర్ని క్రియేట్ చేస్తారు. రిచ్ పీపుల్. ఇక్కడ నేను మీకు పూర్ పీపుల్ ఇక్కడ వెస్ట్ స్టార్ట్ చేసిండు. పూర్ పీపుల్ ఏం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అంటే, 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, 1 ఇయర్ ఉంటారు. ఈ 1 ఇయర్ దాకా మీ ఎఫర్ట్ పెడతారు, జస్ట్ పెడతారు, వదిలేస్తారు నా వల్ల కాదని. సో ఆ వదిలేసిన వాళ్ళను మనం ఫెయిల్యూర్ అంటాం అన్నట్టు, పూర్ పీపుల్ మైండ్ సెట్ అంటారు. ఎందుకంటున్నంటే, ఫెయిల్యూర్ ఈజ్ పర్మనెంట్ అయిపోయింది అక్కడ. ఎందుకు? వదిలేసిండు, ఆ గేమ్ లో లేడు. అదే రిచ్ మైండ్ సెట్ ఏమంటారంటే, ఫెయిలింగ్ ఈజ్ టెంపరీ. నేను ఈ ఆటలో ఇప్పుడు ఫెయిల్ అయినా, నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉంది, నేనేంటో చూపించుకుంటా. ఈ పర్సన్ ప్లాన్ చెప్పిన జాయిన్ కాలే, నో ప్రాబ్లం, నెక్స్ట్ పర్సన్ ఎందుకు జాయిన్ కాడో నేను చూస్తా. అంటే ఒక పనిని ఎన్నుకున్నాక ఆ ఎన్నుకున్న పనిని వదిలేస్తే, అంటే ఆ ఆటలో నుంచి ఇంక నేను ఈ ఆట ఆడను, వెస్టిజ్ అనే ఆట ఆడను అనుకుంటే, దట్ ఈస్ ఫెయిల్యూర్. అది పర్మనెంట్. అర్థమైందా? ఈ ఆటలో నేను ఇప్పుడు ఓడిపోవచ్చు, బట్ నేను మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చెప్తా, నెక్స్ట్ డే ఈ పర్సన్ కలుస్తా, నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్తా, నెక్స్ట్ డే అప్లైన్తో ఉంటా, నెక్స్ట్ డే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా, నెక్స్ట్ నెక్స్ట్ ముందుకు వెళ్తా. ఫెయిల్ అంటే అతను కూడా ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఫెయిలింగ్ లో ఉన్నాడు, అంటే కంటిన్యూస్ లో ఉన్నాడు. సో దట్ అది రిచ్ మైండ్ సెట్ కిందికి వస్తుంది. అంతేగాని ఎవరో నో అన్నారని, ఎవరో వద్దన్నారని, ఎవరో పనికి మాలిన సలహాలు ఇచ్చిండని మీరు ఫెయిల్యూర్ కాకూడదు. ఫెయిలింగ్ అండి. అర్థమైందా? ఫెయిల్యూర్కి ఫెయిలింగ్కి నేను మీకు క్లారిటీ ఇచ్చిన. ఫెయిలింగ్ కావాలి. ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతారు? ఈ బిజినెస్ లో నాకు వద్దు అని మీరు బయటికి వెళ్తే మీరు ఫెయిల్యూర్. ఈ బిజినెస్ లో మీకు ఫెయిలింగ్స్ అవుతున్నాయి అంటే మీరు సక్సెస్ కావట్లేరు, ఎన్ని చెప్పినా మీకు టీం వస్తలేదు, మీకు ప్లాన్ చెప్పొత్తలేదు, లేకుంటే టీం రావట్లేదు, జాయినింగ్ అవ్వట్లేదు. డోంట్ వరీ, కంటిన్యూ ప్రాసెస్ చేస్తూనే ఉండండి, మీరు సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? సో ఫెయిలింగ్ లో ఉండండి, ఫెయిల్యూర్ లో ఉండకండి. ఫెయిల్యూర్ లో ఉంటే పూర్ మైండ్ సెట్, ఫెయిలింగ్ లో ఉంటే రిచ్ మైండ్ సెట్. ఎంత బ్యూటిఫుల్! ఈ ఒక్క కంటెంట్ పట్టుకొని 1-2 అవర్స్ చెప్పవచ్చు సబ్జెక్ట్. బట్ చాలా టైం చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ మూవ్ అవుతున్న పాయింట్. ఓకే, ఎంత బ్యూటిఫుల్ పాయింటో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నా. కోగిల
ఇక్కడ చూడండి, కోగిల నెట్వర్కర్ ఈక్వల్. ఒక కోయిల తన పాటను ప్రపంచం వింటుందా లేదా అని ఎప్పుడు ఆలోచించదు. అర్థమవుతుంది? సో ఇంకొక పాయింట్ చూస్తే చుట్టూ ఎంతమంది ఉన్నారు, తన పాటకు చప్పట్లు కొడతారా లేదా అని కూడా లెక్క చేయదు. ఇంకొక పాయింట్, అది కేవలం తన ఆనందం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం స్వచ్ఛంగా పాడుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. దాని గానంలోని మాధుర్యం దానికి గుర్తింపు తెచ్చి పెడుతుంది. ఈ పదాలు నిజంగా విన్నప్పుడు నాకు అనిపించింది, యాజ్ ఎ నెట్వర్కర్ గా వెస్టీజ్ అనే ఆపర్చునిటీ టేకప్ చేసినాక నేను బిజినెస్ ప్లాన్ చెప్పడం అనే నా పాటని ప్రపంచం వింటుందా అని ఏ రోజు చూడకూడదు. పొగడ్తల కోసం పని చేస్తే నిన్ను పూడ్చిపెడతారు. అర్థం చేసుకోండి. నీ వెస్టీజ్ అనే బిజినెస్ ని అనే పాటని ప్రపంచం వింటుందా అనేది నథింగ్, నీకు అవసరం లేదు. నీ కోసం నువ్వు చేస్తున్నావు. చుట్టూ ఎంతమంది ఉన్నారు అనేది నథింగ్. నీ ముందు ఎవరు కూర్చున్నారు, ఎంత బిల్ గేట్స్ కూర్చున్నాడా, బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడా, పెద్ద కరోడుపతి కూర్చున్నాడా, నథింగ్. కోగిల గుర్తుకు రావాలి. ఎస్, అది జనాలు చప్పట్ల కోసం అది పాట పాడలే. ఇక్కడ కూడా అంతే, వెస్టేజ్ బిజినెస్ కూడా మీకోసం మీరు ప్లాన్కి వెళ్తున్నారు. అంతేగాని జనాల మీటింగ్ లో కూర్చున్న వాళ్ళ చప్పట్ల కోసము వాడు సూపర్ వీడు సూపర్ ఏమిస్తుంది, ఏమైనా ఈఎంఐ కడతాడా వాడు సూపర్ అంటే? అర్థమవుతుందా? అది కేవలం ఆనందం కోసం పాడుతుంది, దాని ఉనికిని చాటు చేసుకోవడానికి స్వచ్ఛంగా పాడుతుంది. ఎస్, బిజినెస్ అంతే, ప్లాన్ చెప్తా ఉండండి. మీలో ఉన్న హార్డ్ వర్క్ మీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది. అదే, ఎవడో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకడిస్తే అది టెంపరీ. వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది డిజిగ్నేషన్, అది పర్మనెంట్. సార్ నో, ఆ పర్మనెంట్ డిజిగ్నేషన్ ఎట్లా వస్తుందంటే నీలో ఉన్న మాధుర్యం నీకు గుర్తింపు తీసుకొస్తుంది. కోగిలకు గుర్తింపు వచ్చినట్టు. పని పని రాక్షసుడి మీద కావాలి, అంతే తప్ప పొగడ్తల కోసమో చప్పట్ల కోసమో ఎవరినో మెప్పించాలనో ఎవరితో సూపర్ అనిపించుకోవాలనో చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక కోగిల లాగా నీ పని నువ్వు చేస్తూ, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ వచ్చింది, అన్ని అన్ని అవైలబుల్గా నువ్వు నేర్చుకున్నావు, వెరీ గుడ్, గో హెడ్, వెళ్ళిపోతూనే ఉండాలి. నెక్స్ట్, ఈరోజు నువ్వు ఒక విత్తనం కావచ్చు. వెస్టీజ్ అనే భూమిలో పడ్డావు. వెస్టీజ్ అనే భూమిలో పడ్డావు, నీ అప్లైన్ వాటర్ అందించిండు, నువ్వు ఒక మొక్కగా బయటికి వెళ్ళినావు. ఏం ఫీల్ కాకు. ఈరోజు నువ్వు మొక్కవే, ఈరోజు నువ్వు డిస్ట్రిబ్యూటర్వే, ఈరోజు నువ్వు 5%వే. డోంట్ వరీ. ఎందుకంటే మహావృక్షం సైతం ఈ మొక్కలో నుంచి వచ్చిందే. ఆ విషయం మర్చిపోతున్నారు. కళ్ళ ముందు మీకు నేర్పించే అద్భుతమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి, అయినా నెగ్లెక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నాడు మొక్క, నేడు వటవృక్షం. దీనికి 2 నుంచి 5 సంవత్సరాలు టైం పెట్టండి. డైలీ 4 అవర్స్ పెట్టండి. మీ జడ్జి ఎవడో కాదు, నీ లోపట ఉన్న నీ అంతరాత్మే నీ జడ్జి. ఈరోజు నేను ఏం పీకిన నా వెస్టీలో అని నీకు నువ్వే గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ పదాలు. నీకు ఎంతసేపు ఫోన్ కాల్ చేస్తున్నారు నీ అప్లయన్స్, మీటింగ్ రా, మీటింగ్ లో అటెండ్ గా, జూమ్ లో అటెండ్ గా. నువ్వు తాడు కట్టుకొని ఆ పిల్లర్ కట్టేసుకొని ఇంట్లో కూర్చున్నావు, నన్ను ఎట్లా బీకుతాడో నేను చూస్తా అని. నిన్ను ఎవ్వడు బీకడు. మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తారు, లేదా నీ ప్లేస్ లో వేరేటోని పెట్టుకుంటాడు. ఎందుకంటే విత్తనాలు కొదవలేవు, బోలెడు విత్తనాలు బయట తిరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ ప్రాబ్లంలో ఉండాలి. మార్కెట్ నీకు నచ్చినట్టు ఉండొద్దు. నువ్వు వెళ్ళగానే సైన్ అప్ చేయొద్దు, నువ్వు వెళ్ళగానే జాయిన్ కావద్దు, నీకు కిక్ ఉండదు. మార్కెట్ ప్రాబ్లంలో ఉండాలి, నీ దగ్గర సొల్యూషన్ ఉండాలి, సమాధానం నీ దగ్గర, సబ్జెక్ట్ ఉండాలి. ప్రతి ఒక్కడు నీకు కంటికి కనపడుతున్న ప్రతి ఒక్కడు నీకు
ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగానే కనపడతాడు. నీ దగ్గర ఆ సబ్జెక్ట్ లేకపోతే, నీ దగ్గర కంటెంట్ లేకపోతే నిన్ను ఆడుకుంటారు. నీకు బిజినెస్ లో అన్ని ప్రాబ్లమ్సే కనబడతాయి మై డియర్ ఫ్రెండ్స్. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు విత్తనం లాగానే స్టార్ట్ చేసినాం. మూర్తి కవిత 316. ఇంట్లోనే భార్య వద్దు అన్నది ఫస్ట్. మేడం కవిత మేడం నో వద్దు, నీకు ఇది వర్కౌట్ కాదు అన్నది. విన్నది నేను. పిల్లికి ఆకలేస్తే ఊర్లో తిరిగింది, ఎక్కడ చూడు ఎక్కడ బుక్కడ భోజనం దొరకలేదు దాని కడుపుకు. దాని కండ్ల నుంచి, కంటి ముందు నుంచి తిరిగి 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 ఒక కాడ కూర్చుంటే దాని కంట్లో, దాని కంటి ముందు నుంచి పోయి ఒక రంధ్రంలో దూరింది ఒక ఎలుక. చూసింది ఈ పిల్లి, ఆకలి అవుతుంది, వెళ్ళింది, తోడుకుంటుంది. తోడుతుంటే ఇంకొక పిల్లి వచ్చింది ఊర్లో నుంచి. అది తోడుతుంది, దానికి ఏదో దొరికిపోతుంది, నేను కూడా తోడుకుంటే నాకు కూడా దొరుకుతుంది అని తోడడం మొదలుపెట్టింది రెండో పిల్లి. అలా ఊర్లో ఉన్న పిల్లులన్నీ వచ్చి తోడడం మొదలుపెట్టినాయి. లాస్ట్ కు జాబ్ చేసే ఒక హుషారు పిల్లి వచ్చింది. జాబ్ అంటే పిచ్చి దానికి. ఆ జాబ్ చేసే హుషారు పిల్లి వచ్చి ఆ సైడ్కు ఉన్నటువంటి దాన్ని అడిగింది, ఎందుకు తోడుతున్నావు అని. ఏమో నాకేమేరక, ఆ పక్కకు తోడుతుంది, నేను తోడుతున్నా. ఛీ, మీకే క్లారిటీ లేదని అది వెళ్ళిపోయింది జాబ్ చేసేది. జాబే బాగుందని. రెండో పిల్లి వెళ్ళింది, మూడో పిల్లి వెళ్ళింది. అలా ఊర్లో ఉన్న పిల్లలన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి. కానీ ఒక పిల్లి మాత్రం కంటిన్యూగా తోడుతూనే ఉంది. ఏ పిల్లి అది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, వెస్టిజ్ ప్లాన్ విన్న పిల్లి. లీడర్స్, సక్సెస్ లీడర్ స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నప్పుడు విన్న పిల్లి. రంధ్రంలో దూరింది, అది చూసింది కాబట్టి అల్టిమేట్ గా తోడుకున్నది, దాని ఆకలి నింపుకుంది. క్రౌనో యూసీడో డీసీడో డియూసీడో అయింది. ఈ రోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది హ్యాపీగా. కండ్లతో చూసింది నేను, విన్నది నేను. ఉన్న రెండు చెవులే కానీ మనం 36 మందికి ఇస్తాం ఈ రెండు చెవులు. అందుకే వాడు ఇష్టం వచ్చిన అన్ని బూజు నింపుతా ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైం వెరీ ప్రేషియస్. అందరికీ చాలా ఇంపార్టెంట్ టైము. ఈరోజు విత్తనమే 316 రూపాయల విత్తనంతో మొదలైన మేము ఈరోజు సింపుల్గా ఇంచుమించు 4,84,000 ఇన్కమ్ తీసుకున్నాం. 1,30,00,000 పైన ఆదాయం తీసుకున్నాం. ఒక అందమైన డ్రీమ్ హౌస్. ఈరోజు మీరు కనబడుతుంది, ఇది పోస్టర్ కాదు, ఇది ఒక గ్రానైట్ తో చేయించుకున్న ఈ ఈ ఈ బుద్ధుడి విగ్రహం. ఒక అందమైన ఇల్లు. ఒకప్పుడు 12 బై 12 రేకుల షెడ్ లో బతికిన నేను వెస్టిజ్ బిఫోర్, ఈరోజు వెస్టిజ్ తీసుకొని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మీరు ఈరోజు అందమైన జీవితం జీవిస్తున్నా. మరి నా వల్ల అయింది. 10th క్లాస్ ఫెయిల్యూర్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నా వల్ల అయినప్పుడు నీకు డిజైర్ ఉండాలి, ఆ మంట ఉండాలి. ఇది ఒక అల్లావుద్దీన్ అద్భుతమైన దీపం లాంటిది. దాన్ని రబ్ చేయాలి. రబ్ చేస్తే లోపటి నుంచి జీన్ బయటకు వచ్చి నీకు ఏం కావాలని అడుగుతుంది కదా. అదే రబ్బింగ్ అంటే ప్లానింగ్. చేస్తూ వెళ్ళండి. పని మీద ఫోకస్ పెట్టండి. మా అమ్మ నాన్న నన్ను ఎందుకు అన్నారు, నేను నా పిల్లల్ని ఎందుకు అన్నా, నా చేతిలో అవకాశం ఏంది, నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నా దాని మీద. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసి పాడైపోతా నేను అనేది ఒక్కటికి 4 సార్లు గుర్తు తెచ్చుకోండి. అంతే తప్ప నేను అందంగా లేను, నాకు బాగా మాట్లాడట్లేదు, ఎవ్వడేం ఇక్కడ పోటుగాడు కాదు. నేర్చుకున్న వాళ్ళు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం. తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి వెస్టిజ్ లో, ఏంటి తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి బుల్లెట్ పాయింట్స్ ఏంటి? ఎస్, బుల్లెట్ పాయింట్ ఫస్ట్ అమ్మడం నేర్చుకోండి. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు రెక్కలతో ఈ బిజినెస్ చేస్తే నువ్వు ఎన్నడైనా లేబరే. అంటే అర్థమైంది. నువ్వు ప్రోడక్ట్ ఎంతసేపు అగ్రికల్చర్ మూటలు బండి కట్టుకోబడుతుంది, ఊళ్ళలో పోయి అమ్ముకచ్చుకుంటాంటివి. సార్ వెస్టిజ్ ఉన్న ప్రోడక్ట్ అమ్ముతే నువ్వు లేబర్. ప్రోడక్ట్ నువ్వు వాడిన ఎక్స్పీరియన్స్ నువ్వు మెదడుతో ఆలోచించి షేర్ చేస్తే నువ్వు ఓనర్. ఇట్స్ నాట్ సెల్లింగ్ బిజినెస్, దిస్ ఇస్ షేరింగ్ బిజినెస్. అన్ని తెలుసు నీకు, మస్తు తెలివి ఉన్నది నీకు. మరి ఏం చేస్తున్నావు? ఏం అమ్మాలి సార్? మరి మీరు అమ్మడం నేర్చుకోండి అంటున్నావు కదా, ఏం అమ్మాలి సార్ అంటే బిజినెస్ ప్లాన్ అమ్మండి. బిజినెస్ ప్లాన్ ఉంది కదా, 9 రకాల ఆదాయం, దాన్ని ఎంతమందికి అమ్ముతున్నావు గది ఇంపార్టెంట్. అది బ్రెయిన్ తో చేసే పని. ప్రోడక్ట్ నేను ఇంత అమ్మినా, ఇన్ని పీవీలు వచ్చినా ఎవడికి కావాలి? లేబర్ పని అది. మారండి. నెక్స్ట్ పాయింట్, మీరు ఆలోచిస్తున్నది మీరు ఆలోచిస్తున్నది మీరు మీకు అనిపించింది, మీ మైండ్లో ఏదైతే అనిపించిందో దాన్ని స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి మీ అప్లైన్ ముందు. నీ నిజంగా చెప్తున్నా, నీ అప్లైన్ ను ఫస్ట్ వాడేదో సహాయం చేస్తాడు, వీడేదో నాకు వచ్చి కింద ఈ అన్ని ఆలోచన పెట్టుకోవద్దు.
నీ ఆలోచన, నీ మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పేసి బయటికి. ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నీకు దొరుకుతున్నాయి, చాలా విషయాలు దొరుకుతాయి అక్కడి నుంచి. అంతే తప్ప దోబూచులు ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఏందేందో మాట్లాడుకుంటూ తక్కువ మాట్లాడండి మీటింగ్స్లలో. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా నేర్చుకోండి. నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు. సో వీలైతే మరొకసారి చూడండి. నా నా ఏంటంటే మూవీ, అల్లు అర్జున్ గారిది ఒక మూవీ ఉంటది. నా పేరు నా పేరు సూర్య, నా ఇల్లే ఇండియా. మా కవిత మేడం, థ్యాంక్స్ మేడం, అందిస్తాం. అందులో ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. ఏమంటే క్యారెక్టర్ అండ్ డ్రీమ్, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. అక్కడ నేను మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, నా నా మ్యానుఫ్యాక్చర్ ఇంతే, నేను ఇంతే కాదు. మరి నువ్వు అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఇంత అద్భుతమైన మార్పులు ఎక్కడ జరిగి ఉండవు. వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. ఎందుకు? ఒక డ్రీమ్ ఒక డ్రీమ్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్, అవసరమైతే విడిచిపెట్టడం నేర్చుకోండి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ తెలుసా మిత్రమా? అవసరమైతే విడిచిపెట్టండి. మీ అప్లైన్ మీకు కరెక్ట్ లేడా, థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. చెప్పి విరోధం పెంచుకోకండి. థ్యాంక్ యూ సో మచ్, నువ్వేంటో పీకి చూపించాలి. అర్థమవుతుందా? సో ఒక సూర్యుని నుంచి వచ్చే కిరణాలకు అద్దం అద్దం తెలుసు కదా, మనం చూసుకునే అద్దం వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇంకొక ఆ సూర్యుని మీద కిరణం పడగానే వెంటనే అవతలోని మీద కొడుతుంది, చూపిస్తుంది. అదే ఒక సోలార్ సిస్టమ్ ఉంటుంది, సోలార్, అదేం చేస్తుంది? వచ్చే కిరణాన్ని అబ్జర్వ్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది, అది లైట్ వెలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు మిర్రర్ లాగుంటావా, సోలార్ లాగుంటావా అర్థం చేసుకో. డౌన్ లైన్ మంచిగా లేడా, వదిలిపెట్టడం నేర్చుకో. గాజు ముక్కను చేతిలో పట్టుకొని గట్టిగా ఒత్తుకుంటే ప్రాబ్లం నీకే, రక్తం కారేది నీకే. అర్థమవుతుందా? ప్రపంచం గొడ్డుపోలేదు. ఓలెడంత 140 కోట్లట జనాభా, 5 కోట్ల మందే జైనైలంట వెస్టీలో. నువ్వు వదిలిపెట్టడం నేర్చుకుంటే, విడిచిపెట్టడం నేర్చుకుంటే నువ్వేంటో నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అది అప్లైన్స్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, నెగిటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెగిటివ్ ఏదైనా కావచ్చు, నెగిటివ్ను వదిలేయండి, విడిచిపెట్టండి, పాజిటివ్ను పట్టుకోండి. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్. ఓకే, మీరు ఎంత బాగా చెప్తున్నారన్నది ముఖ్యం కాదు. చాలా మంది సైంటిస్ట్ లాగా చెప్పడానికి ట్రై చేస్తారు, విచిత్రమైనటువంటి లాంగ్వేజ్లలో. ఆ తెలుగే కావచ్చు, కానీ తెలుగు మాట్లాడితే అర్థమే కాదు. సార్ అర్థమైనోడు చప్పట్లు కొడతాడు కావచ్చు, కానీ ఇక్కడ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ, ప్రతి క్యారెక్టర్ కు వెస్టీజ్ ఇంపార్టెంట్. సో మీరు ఎంత చదువుకొని ఎంత వయ్యారంగా చెప్తున్నారు అనేది నథింగ్. వాడికి ఎంత ఈజీగా ఎక్కుతుంది మైండ్లోకి, ఎంత ఈజీగా అర్థమవుతుంది. ఆ కూర్చున్న వ్యక్తి ఏ క్యారెక్టర్ నుంచి వచ్చిండు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, ఆ బ్యాక్గ్రౌండ్ కు దిగిపోండి మీరు. అర్థమవుతుందా? మీరు ఒక చిన్న పిల్లవాడిని సంకలో ఎత్తుకొని మీరు వాడిని ఆడించాలి అన్నప్పుడు మీరు చిన్న పిల్లవాడిలాగా అయిపోతారు. అది నిజం. ఇక్కడ కూడా అంతే. వెస్టీజ్ లో కూడా మీరు ప్లాన్ చెప్పేటప్పుడు, నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు మీరు అక్కడ కూర్చున్న వ్యక్తిలాగా మారిపోండి. అక్కడ కూర్చున్న వ్యక్తికి ఎంత వరకు రీచ్ అవుతుంది ఈ నేను చెప్పేది అనేది 1-4 సార్లు అర్థం చేసుకుంటూ నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నేను పీజీ పిహెచ్డీలు, నేను ఇంకోటి అని మీకు నచ్చిన లాంగ్వేజ్ లో చెప్తే ఎవ్వడు ఉండడు ఈ బిజినెస్ లో, రాడు కూడా ఎవడు. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, అరే నేను మీటింగ్లలో నేను ప్రజెంటేషన్ ఇస్తే ఇంతమంది సప్పట్లు కొడతారు, ఇంతమంది విజిల్స్ ఎత్తాలి, కానీ మరి నా కింద ఎవడు చేయని అయితే లేడు, నా పరిస్థితి ఏందని నీకు నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు ఒకరోజు. అర్థమవుతుందా?
రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. లాస్ట్ పాయింట్, పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనది. దొంగ ఆస్తిని మాత్రమే దొంగలించుతాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత అన్నిటిని నాశనం చేస్తాయి. నేను మళ్ళీ రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా, రెండు చేతులు ఎత్తి ప్రతి వెస్టీజ్ లీడర్స్ కి, పుకార్లను నమ్మకండి. వాడిట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్లా అని, అవి పుకారు, అది నిజం కాదు. అర్థం చేసుకోండి. ఆ పుకార్ల వల్ల వెస్టీజ్ కంపెనీ ఇట్లాంటిది, ప్రోడక్ట్ ఇట్లాంటిది, అర్థమవుతుందా? నిజం లేనటువంటిది, నిర్ధారణ లేనటువంటి పుకార్లు, అలాంటి పుకార్లకు మీరు చెవులు ఇవ్వకండి దయచేసి. అవి వాస్తవాలు కావు కాబట్టే అవి నీ చెవులో వాడు ఊదుతాడు. వానికి దమ్ము ధైర్యం ఉంటే వాడు అది నిజమైతే వాడు వచ్చి డైరెక్ట్ నీకే అంటాడు. అంతే తప్ప నిన్ను అనలేకుండా ఎవడెవడికో చెప్తున్నాడు అంటే అవి పుకార్లు. ఆ పుకార్ల వల్ల మనిషి ప్రాణాలు పోతాయి, నిజాయితీ పోతుంది, కీర్తి పోతుంది, విశ్వసనీయత పోతుంది. దయచేసి అలాంటి వారికి చెప్పి ఇవ్వకండి. నిజం చెప్పి హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తూ సిస్టానికి తల వంచి పని చేస్తూ పొగడ్తలో పోకుండా కోగిలిలాగా పనిచేసే వ్యక్తికి అర్థం చేసుకొని పోగొట్టుకోకండి. అట్లాంటి మంచి వ్యక్తులను పోగొట్టుకోకండి. సో చివరి ఫైట్ వరకు, చివరి సెకండ్ వరకు మీరు ప్రయత్నించండి. నేను ఇంకా మీకు మీకు ఇక్కడ అర్థమవుతుంది ఆ పని ఎట్లా చేయాలి అంటే, ఓ మరణమా ఇప్పుడు రాకు, నేను గెలిచినప్పుడు రా. గెలిచిన గెలిచి వెళుతున్నాననే తృప్తి నాకుంటుంది, గెలిచినోని పట్టుకపోతాననే తృప్తి నీకుంటుంది అనే ధైర్యంతో పోరాటం చేయండి. గంట గంటకు, ప్రతి నిమిషానికి నా టైం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నా టైం ఎవరితో గడుపుతున్నా, నేను ఎలాంటి వారితో సావాసం చేస్తున్నాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లాస్ట్, బూట్ క్యాంప్. నిజంగా చెప్తున్నా, మీలో మార్పు రావాలంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ కనుక ఒక స్క్రీన్ మీద వేసి మీ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పుతుంటే ఇంకో లెవెల్లో ఉంటుంది. మరి ఆ లెవెల్ కోసమే మిమ్మల్ని ఒక ఒక తట్టి లేపి మిమ్మల్ని మార్పు తీసుకురావడం కోసమే రంజిత్ కుమార్ గారు ఎంతో ఆహార నిశలు కష్టపడుతూ ఎంతో మంది లీడర్లను మాట్లాడి మేనేజ్మెంట్ తో మాట్లాడి ఈరోజు శ్రీకాకుళం గడ్డ మీద 12-13 మీటింగ్ అరేంజ్ చేయబోతున్నారు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. ఏం చేస్తున్నాం ఆలోచించండి. మూర్తి కవిత అయితే, సో ఇద్దరం లాస్ట్ టైం మేము 15 days బ్యాక్ ఇద్దరం కూడా మేము బూట్ క్యాంప్ రిలీజ్ అయింది రోజు నుంచి నేను అరకు ఏరియాలో యూట్యూబ్ ద్వారా పరిచయమైన బోడన్న గారి దగ్గరికి వెళ్ళి అ- నెలకి 1 times ప్రతి నెల అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటూ దాదాపు 25 నుంచి 30 టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్నా. విత్ క్యాష్ వచ్చేసింది నాకు. మరి ఎక్కడో 600-700 కిలోమీటర్ దూరం నుంచి మూర్తి కవిత వచ్చి అక్కడ మేము ఒక 25-30 మంది టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని మీటింగ్ అటెండ్ అవుతున్నాము. మరి మీరు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? ఇంకో మాట అంటే బాగోదు, గుర్తుపెట్టుకోండి. ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బూట్ క్యాంప్ నా భూతో నా భవిష్యత్, తెలంగాణ శ్రీకాకుళం గడ్డ మీద నాకు తెలిసి ఫస్ట్ టైం బూట్ క్యాంప్ జరుగుతుంది. నేను జాయిన్ అయిన ఈ 5.5 సంవత్సరాలలో. సో ప్రాణం పెట్టి ప్రమోషన్ చేయండి, ప్రాణం పెట్టి ప్రమోషన్ చేయండి. మా టీంలో ఒక పర్సన్ ఒక మాట అన్నాడు, అక్క నేను చచ్చిపోతే నా శవాన్ని చూడకుండా మంచిదే, కానీ ఈ మీటింగ్ కు రా ఒక్కసారి. ఎంత ప్రాణం పెట్టి పని చేస్తున్నారో మీరు ఆలోచించండి. మీటింగ్ రా అంటే నేను రాను రా అన్నది అక్క. అక్క నేను చనిపోతే నా దగ్గర నేను చనిపోతానైనా వస్తావా అక్క అంటే, ఏందిరా పిచ్చా నీకు అట్లెందుకు అంటున్నావు అంటే, అక్క నేను చనిపోతే నువ్వు వచ్చింది నాకు తెలియదు, కానీ నేను బతుకున్నప్పుడు కనీసం ఈ మీటింగ్ రా అక్క, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అన్నాడు. ఎంత ప్రాణం పెట్టి ప్రమోషన్ చేస్తున్నారో ఆలోచించండి. టైం పాస్ కోసము లీడర్లు అడగగానే ఇంతమంది వస్తారు అంతమంది వస్తారు అని చెప్పేసి ఇంతవరకు టికెట్లు ఇవ్వని మహానుభావులు కూడా ఉన్నారు. బుద్ధిని బట్టే సర్ది ఉంటది, గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ డెవలప్ చేయాలి, మనల్ని అందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నెక్స్ట్ వరంగల్ బూట్ క్యాంప్ అద్భుతం, మహా అద్భుతం జరగబోతుంది. ఒక యజ్ఞం జరగబోతుంది. ఆ యజ్ఞంలో అతిరథ మహారాజులు రాబోతున్నారు. ఆ యజ్ఞంలో అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్ గా, 100%. మీరు చూడండి. సో దయచేసి ప్రతి
శ్రీకాకుళం బూట్ క్యాంప్ అండ్ వరంగల్ బూట్ క్యాంప్ను ఇప్పటి వరకు కానీ వాళ్ళు ఈ రోజు ఈ మీటింగ్ తర్వాత అయినా మీలో చలనం తెచ్చుకోండి. నాకు తెలుసు చాలా మందికి చెమటలు పుడుతున్నాయి. ఆ చెమటకు నిజం అది. ఆ చెమటలు నిజం. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెంటనే నీ అప్లైన్ కాల్ చేసి ఎస్ నేను వచ్చేస్తున్నా సార్, మూర్తి సార్ మీటింగ్ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, ఒక్క వ్యక్తి అన్నా నా సెషన్ చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ భగవంతుని. అంతే తప్ప ఇలా విని అలా వదిలేస్తే మాత్రం నేనేం చేయలేను. రైట్. సో నేను ఈ సెషన్లో నేను మాట్లాడిన పదాలు, నేను ఇబ్బంది పెట్టిన మాటలు నన్ను క్షమించకండి, తీసుకోండి, ఏం కాదు. నన్ను క్షమించండి, అవన్నీ ఉత్తముచ్చట్లు. జరగాలి మార్పు, జరగాలి మార్పు జరగాలంటే డెఫినెట్ గా తీసుకోవాలి ఈ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వర్డ్స్. థ్యాంక్ యూ లీడర్స్.